లార్డ్ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ప్రార్థన గురించినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాల్లో హన్నా గారు చేసినటువంటి ప్రార్థనను మనం ధ్యానించేద్దాం. హన్నా గారు చేసినటువంటి ప్రార్థనలో ఉన్నటువంటి ఒక 6 ముఖ్యమైనటువంటి ఘట్టాలు మనం ఈరోజు ధ్యానం చేసుకొని పోతున్నాం. సరే, వాక్యపు వెలుగులో వెళ్ళిపోదాం. సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం మనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో చూద్దాం. హన్నా ప్రార్థన మిక్కిలి విజయవంతమైనటువంటిది. హన్నా గారు చేసినటువంటి మరి బలమైనటువంటి ఆశీర్వాదాన్ని తెచ్చినటువంటి ప్రార్థన. ఆమె ఒకే ఒక మగబిడ్డ కొరకు ప్రార్థించింది, కానీ ప్రభు ఆమెకు సమూయేలుతో పాటు 3 కుమారులను 2 కుమార్తెలను దయచేశాడు. మొదటి సమూయేలు 2:21. ఇందును బట్టి హన్నా ప్రార్థన ఎంత శక్తివంతమైనదో మనం గ్రహించగలుగుతూ ఉన్నాం. ఆమె ఒక్క సమూయేలు కోసం ప్రార్థన చేసింది. దేవుడు నువ్వు అడుగు ఊహించు వాటికంటే గొప్ప కార్యాలు చేస్తాడు. ఈరోజు నువ్వు అప్పు తీరితే బాగున్నా నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో, కానీ దేవుడు నిన్ను ఐశ్వర్యవంతుడిగా చేస్తూ ఉన్నాడు. ఈ రోజున నేను గొప్ప వ్యక్తిగా నువ్వు చేయబోటానికి దేవుడు ప్రణాళిక సిద్ధం చేశాడు. ఐగుప్తీయుల బానిసత్వం నుంచి విడిపితే బావుణ్ణు అని ప్రార్థన చేశారు, కానీ దేవుడు గొప్ప ధనముతో గొప్ప ఐశ్వర్యంతో వాళ్ళని బయటికి తీసుకుని వచ్చాడు. హల్లెలూయా. నువ్వు అడుగు ఉంచి దానికంటే గొప్ప కార్యాలు చేయడానికి యేసయ్య గొప్ప ప్రణాళికలను సిద్ధం చేశాడు. అన్న ఒక సమూయేలు కోసం ప్రార్థన చేస్తే దేవుడు 3 కుమారులు 2 కుమార్తెలు 5 ఇచ్చాడు ఎక్స్ట్రా. హల్లెలూయా. కాబట్టి దీన్ని బట్టి అన్నగారు ప్రార్థన ఎంత శక్తివంతమైందో మనం గ్రహిస్తూ ఉన్నాం. ఈరోజు నువ్వు ప్రార్థన చేసినటువంటి ప్రార్థన ఎంతో కాలంగా ప్రార్థన చేస్తూ ఉన్నావు, కానీ ప్రతిఫలం రాలేదని నువ్వు ఆశపడుతున్నావు, నిరాశపడుతున్నావేమో, అనుకున్నట్టు జరగలేదని డిసప్పాయింట్ అవుతున్నావేమో. కానీ దేవుడు హన్నాకి ఇచ్చినటువంటి ప్రతిఫలం, నువ్వు అడుగు ఉంచి దానికంటే గొప్ప ప్రతిఫలాన్ని దేవుడు సిద్ధం చేశాడు. హల్లెలూయా. అది నీ విషయంలో అవ్వచ్చు, నీ బిడ్డల విషయంలో అవ్వచ్చు, నీ బంధువుల విషయంలో అవ్వచ్చు, నువ్వెవరి కొరకైతే ప్రార్థన చేసినావో వారి జీవితంలో దేవుడు అన్నా జీవితంలో అద్భుతం చేసినట్లుగా ఖచ్చితంగా దేవుడు అద్భుత కార్యాన్ని సిద్ధం చేసి ఉంచాడు. నువ్వు స్వతంత్రించుకోవాలి. ఇక్కడ హన్నా గారు ప్రార్థించిన విధానంలో మనం కొన్ని గమనించినట్లయితే, నెంబర్ 1, దుఃఖాక్రాంతురాలి ఏడ్చి ప్రార్థించిందంట. మొదటి సమూయేలు 1:10 గుడ్రాలైనటువంటి హన్నాను ఆమె వైరైనటువంటి పెనిన్న విసిగించుటకై కోపం పుట్టించుచూ వచ్చెను గనుక బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చెను. ఈ ఏడుపంతా ఎవరి కోసమే తెలుసా ప్రియులారా? పెనిన్న విసిగించంటుంది. పెనిన్న పెట్టిన మాటలు బాధలు పడలేక ఆమె ఆ విధంగా కన్నీరు కారుస్తూ ఉంది. దేవుడు చేయగలడు అనేటువంటి నమ్మకం ఉంది. కానీ ఆమె బాధ అంతా ఏంటంటే, ఇక్కడ మనం గమనించవలసింది, తన చెల్లులన్న మాటలు తట్టుకోలేక కన్నీరు కార్చింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. బహు దుఃఖాక్రాంతురాలే వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చెను. ప్రభు కన్నీటిని చూచేటువంటి వాడు. 2 రాజులు 20:5 ఆయన కన్నీటిని బుడ్డిలో ఉంచాడు. కీర్తన 56:8. కాబట్టి కన్నీరు కార్చమని నేను చెప్పట్లేదు, కానీ నువ్వు కార్చిన కన్నీరుని దేవుడు వృధా చేయలేదు. ఖచ్చితంగా దానికి ప్రతిఫలం దాసించాడు. నీ దుఃఖాన్ని, నీ అంతరంగ వేదనను చూసినటువంటి దేవుడు మన దేవుడు. నీ జీవితంలో గొప్ప ప్రణాళికలను సిద్ధం చేశాడు. హల్లెలూయా. ఇది సత్యం ప్రియులరా. కాబట్టి వాక్యం శ్రద్ధగా విన్నట్లయితే నీ జీవితంలో గొప్ప కార్యాలను చూడగలుగుతావు. కాబట్టి ఇక్కడ హన్నా గారు ఎలా ప్రార్థన చేసిందంటండి? దుఃఖాక్రాంతురాలు. ఏ దుఃఖాక్రాంతి? బహు దుఃఖాక్రాంతురాలు ఏడ్చి ప్రార్థించిందంట. అంటే ఆ వేదన తట్టుకోలేక, ఆ బాధ తట్టుకోలేక, ఆ బాధ మనుషుల దగ్గర వ్యక్తం చేయలేక దేవుని సందులోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసిందంట. ఈరోజు నిజంగా మీకు ఎటువంటి బాధ, వేదన, ఇబ్బంది ఉన్నా సరే దయచేసి మనుషుల దగ్గర ఏడొద్దు, కానీ దేవుని సందులోకి వెళ్ళి మీరు మోకరించి ప్రార్థించినట్లయితే హన్నా లాంటి అద్భుతమైన ఫలితాలు మీరు కూడా చూస్తారు. 2 సమూయేలు 1:11 చూసినట్లయితే ఇక్కడ హన్నా గారి ప్రార్థన ఎలా ఉందంటే, గుడ్రాలు అనేటువంటి నింద తొలగిపోవు నిమిత్తం ఒక బిడ్డను దయచేయమని సాధారణంగా అడగలేదు. ప్రభువా, నేను మగబిడ్డ సంతానాన్నే కోరుతున్నాను, వీలైతే మగబిడ్డను దయచేయండి దేవా, లేని ఎడల ఆడపిల్లను దయచేయండి, దయచేసినా కూడా నేను అంగీకరిస్తాను అని ప్రార్థించలేదు.
వీలైతే మగబిడ్డి దేవా, లేకపోతే ఆడపిల్లనే పర్లేదు, నేను అంగీకరిస్తాను అనట్లేదు ఆవిడ. ఆమె ఖచ్చితంగా మగబిడ్డ దయచేయమని ప్రార్థించింది. స్పష్టమైన దృశ్యము కలిగినటువంటి వారే స్థిరమైన దేవుని వాగ్దానాలను పట్టుకొని ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా ఫలం దయచేస్తాడు. కాబట్టి ఇక్కడ మొట్టమొదటి పాయింట్ ఏంటంటే బహు దుఃఖాక్రాంతుల ఏడ్చి ప్రార్థించినటువంటి హన్న. రెండో విషయం, ఖచ్చితంగా ప్రార్థిస్తుంది. ఖచ్చితంగా నాకు మగబిడ్డే కావాలి. ఈరోజున మనలో కూడా అనేక మంది సాక్ష్యాలు వింటూ ఉన్నాం మనం. ఈరోజున అనేక మంది సాక్షులు మనం వింటూ ఉన్నాం. మేము కూడా ఇలా ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా అలాగే ఇచ్చాడు మాకు. హన్నా జీవితంలో అద్భుతం చేసిన దేవుడు ఈరోజు నీ జీవితంలో అద్భుతం చేయటానికి సామర్థ్యుడు. హన్నా జీవితంలో అద్భుతం చేసినటువంటి దేవుడే ఈరోజు వరకు ఏకరీతిగా ఉన్నాడు, మారలేదు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. ఆ రోజు ఎలాగ ఉన్నాడు, ఈరోజు అలాగే ఉన్నాడు. అప్పుడు దేవుని శక్తి ఎంతో ఇప్పుడంతే, మారదు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఖచ్చితమైన ప్రార్థన చేసినటువంటి హన్నా గారు ఫలితాన్ని పొందుకున్నది. ప్రభువా, నేను మగబిడ్డని అడుగుతున్నాను కానీ ఆడబిడ్డ అయినా పర్వాలేదులే అని అంటలేదు. ఇక్కడ ఖచ్చితంగా మగబిడ్డ. స్పష్టమైన దృశ్యం కలిగిన వారి స్థిరమైనటువంటి దేవుని వాగ్దానాలను పట్టుకొని ప్రార్థించాలి. దేవుడు తప్పకుండా ఫలితం ఇస్తాడు. కీర్తన 24:9 మీరు చదువుకోండి. 10:34. మత్తయి సువార్త 7:7-11 వచనాలు. ఇంకా చాలా ఉన్నాయి వచనాలు. ఖచ్చితంగా ఒక వాగ్దానాన్ని పట్టుకొని ఖచ్చితంగా ప్రార్థించినట్లయితే దేవుడు చేస్తాడు ఖచ్చితంగా. 4వది, మొక్కుబడితో ప్రార్థించింది. 1 సమూయేలు 1:11 మొక్కుబడితో, నీ సేవకురాలు నాకు మగ బిడ్డను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షవరపు కత్తి ఎన్నటికీ రానియ్యక. హల్లెలూయా. వింటున్నారా? ఇది చాలా అద్భుతమైనటువంటి తీర్మానం. చాలా చక్కటి తీర్మానం. ఏమంటుందంటే మొక్కుబడితో ప్రార్థిస్తూ ఉన్నది. దేవా, నీ సేవకురాలు నాకు మగబిడ్డను దయచేస్తే వాని తల మీద ఎప్పుడు కూడా క్షవరం కత్తి ఎన్నటికీ రానియకుండా వాడు బ్రతుకు దినములన్నిటిలోనూ నేను వానిని యెహోవాకు నీకు అప్పగింతనని చెప్పి మొక్కుబడి చేసుకున్నది. చూడండి, ఇంత కష్టపడి బిడ్డని పుట్టాకంట ఇన్నేళ్ళ తర్వాత పుట్టిన బిడ్డను తీసుకెళ్ళి దేవుడికి ఇచ్చేస్తాంట పరిచర్యకి. మనమైతే ఏం చేస్తాం? రాగా కన్సీవ్ అయ్యాం. చాలా జాగ్రత్తగా ఉండాలి, చర్చికి వెళ్ళొద్దు అన్నారు డాక్టర్, ఎక్కడికి కదలొద్దు అన్నారు అని చెప్పి ఇంకా అంతే, ఆ బిడ్డయే జీవితం అయిపోతుంది చాలామంది. కానీ హన్నా గారు అంత లేక పుట్టిన, అటువంటి పరిస్థితిలో పుట్టినా సరే అటువంటి బిడ్డను తీసుకుని వెళ్ళి దేవుని సంధిలో విడిచిపెట్టింది సేవకి. తర్వాత దేవుడు 5 పిల్లల్ని ఇచ్చాడు అనుకోండి. ఒక మొక్కుబడి చేసుకుంది. ఆ మొక్కుబడి చేసుకొని ఖచ్చితంగా తీర్చుకున్నది. బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులు మొక్కుబడి చేసుకొని ప్రార్థించారు. యాకోబు, యెఫ్తా, దావీదు మొక్కుబడితో ప్రార్థించారు. ఆదికాండం 22:8, న్యాయాధిపతులు 11:10, కీర్తన 56:12, కీర్తన 61:5. ఇవన్నీ చూడండి ప్రియులారా, వారు మొక్కుబడి చేసుకుని ప్రార్థించారు. మొక్కుబడితో ప్రార్థించినటువంటి ప్రతి వారి విజ్ఞాపన ప్రభు ఆలకించాడు. మొక్కుబడితో ప్రార్థించిన ప్రతి వారి విజ్ఞాపన ప్రభు ఆలకించాడు. కీర్తన 22:25, కీర్తన 50:14, లేవి 27:2, సామెతలు 20:25, యోనా 1:5. ఇవన్నీ చూడండి ప్రియులారా, వాళ్ళు మొక్కుబడి చేసుకున్నారు. ఇలా అని అలా చేసుకున్న ప్రతి ప్రార్థన ఆలకించి ప్రతిఫలాలు ఇచ్చాడు. ఆమేన్. జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ 3 విషయాలు మనం ధ్యానించేస్తాం. హన్నా గారు చేసినటువంటి ప్రార్థన ఎంతో శక్తివంతమైనది. కాబట్టి ఆ ప్రార్థనలో మొట్టమొదటి విషయం ఏంటంటే దుఃఖాక్రాంతురాలు ఏడ్చి ప్రార్థించింది. రెండో పాయింట్ ఏంటంటే ఖచ్చితంగా ప్రార్థించింది. మూడోది ఏంటంటే మొక్కుబడితో కూడిన ప్రార్థన ప్రార్థించింది. నాలుగోది ఏంటంటే ప్రియులారా, ఎక్కువ సమయం ప్రార్థించింది. 1 సమూయేలు 1:11 ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయిచూ ఉండగా ఏలియా ఆమె నోరు కనిపెడుతూ ఉండెను. ఈ యొక్క మూల భాషలో హన్నా ఎక్కువ సమయం ప్రార్థించినట్లు రాయబడింది. మూల భాషలోకి వెళ్ళినట్లయితే హన్నా గారు ఎక్కువ సమయం ప్రార్థించిందంట.
ప్రభు తప్పక జవాబిస్తాడనే నిశ్చయత తన హృదయంలో కలిగేంత వరకు ఎక్కువ సమయం ప్రార్థించింది. ప్రార్థనలో నిలిచిండుట, పోరాడుట అనేకులకు తెలీదు. క్లుప్తమైనటువంటి ప్రార్థనకు విస్తారమైనటువంటి ఆశీర్వాదం పొందుకోవాలనుకుంటూ ఉంటుంటారు. చిన్న ప్రార్థన పెద్ద ఆశీర్వాదం కావాలని చూస్తూ ఉంటుంటారు. బైబిల్ గ్రంథాన్ని మీరు పరిశీలన చేసి చూసినట్లయితే రాత్రంతా దేవునితో పెరిగినాడు యాకోబు పేరు ఇజ్రాయేల్గా మార్చబడ్డది. ఆదికాండం 34:24-28 వరకు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు రాత్రంతా ప్రార్థనా గదిలో గడిపాడు. లూకాసు వార్త 6:12 ఆయన మనలను ఎలా ప్రశ్నిస్తూ ఉన్నాడు. దేవుడు తనకు తాను ఏర్పరచుకున్నటువంటి వారు దీవారాత్రము కూడా తనను గురించి మొరపెట్టుకునిచుండగా వారికి న్యాయము తీర్చడా. లూకాసు వార్త 18:7. ఏంటంటే దీవారాత్రులు తనకు మొరపెట్టు వారికి న్యాయము తీర్చడా. ఖచ్చితంగా చూస్తున్నాడు దేవుడు, ఖచ్చితంగా ఆలకిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నెక్స్ట్ 5వదిగా హన్నా కుమ్మరించి ప్రార్థన. మొదటి సమయంలో 1:15 చూసినట్లయితే హన్నా నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొని ఉన్నాను. కుమ్మరించుకొనిచున్నాను. పరిమళ తైలపు బుడ్డిని పగలగొట్టి పాదం మీద పోసినట్లు విరిగి నరిగినటువంటి హృదయంతో దైవ సన్నిధిని ఆత్మను కుమ్మరించుట, ప్రార్థించుట మిక్కిలి ఆశీర్వాదాన్ని తెస్తా ఉన్నది. సాధారణంగా 4 గంటలు ప్రార్థించడం కంటే మరి ఆత్మను కుమ్మరించి 1 గంట సమయం ప్రార్థించిన ఎంతో శక్తివంతమైనటువంటిది. విలాపవాక్యాలు 2:19, కీర్తన 51:17 మీరు చదువుకోండి. నెక్స్ట్ 6వదిగా మనం చూసినట్లయితే దుఃఖంగా ఉండటం మాన్పెను. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. దుఃఖంగా ఉండటం మాన్పెను. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియులారా, 6వదిగా దుఃఖంగా ఉండటం మానిపోయాను. మొదటి సమయంలో 1:18 ఎప్పుడైతే నీవు క్షేమంగా వెళ్ళుము, ఇజ్రాయేలు దేవునితో నీవు చేసుకున్నట్టు మనవని ఆయన దయచేయనుగా కానీ ఏలి పలికెనో అప్పటి నుండి దుఃఖముగా ఉండటం మానెను. మన భారమును దేవునికే అప్పగించిన తరువాత దుఃఖముగా ఉండుట అవిశ్వాసము మరియు సంచలమైనటువంటి మనస్సుకు సంతోషంగా సాగిపోదు కాక. హల్లెలూయా. ఇక్కడ చాలా అద్భుతమైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. దుఃఖంగా ఉండటం మానేసిందట. ఎప్పుడైతే నువ్వు క్షేమంగా వెళ్ళుము, ఇజ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన దయచేసిస్తాడు నీకు అని చెప్పి పలికారో అప్పటి నుంచి కూడా దుఃఖంగా ఉండటం మానేసింది. తన భారానంతా దేవునికి అప్పగించి తర్వాత దుఃఖంగా మరి ఇంకా ఉండనని చెప్పి తీర్మానం చేసుకుంది. కాబట్టి ఈ రోజున హన్నా గారి జీవితం ద్వారా నేర్చుకోవాల్సిన 6 ప్రాముఖ్యమైన విషయాలు. నెంబర్ 1, బహుగా ఏడ్చుచు దుఃఖాక్రాంతులై ప్రార్థించింది. నెంబర్ 2, ఖచ్చితంగా ప్రార్థించింది. నెంబర్ 3, మృక్కుబడితో ప్రార్థించింది. నెంబర్ 4, ఎక్కువ సమయం ప్రార్థించింది. నెంబర్ 5, దుఃఖముగా ఉండట మానేసింది. హల్లెలూయా, హల్లెలూయా. దుఃఖంగా ఉండటం మానేసింది. ఇంకా ఎప్పుడైతే నువ్వు వాగ్దానం ఎట్టుబట్టి ప్రార్థన చేసావో ఇంకా నువ్వు దుఃఖించవలసిన అవసరం లేదు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం దేవా, ఈ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడ విన్నవారందరి జీవితాల్లో వెలిగింపునిచ్చి నడిపించి బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మేము పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్.